ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని వీరులపాడు మండలంలో పోలీసులు తనిఖీల్లో భారీగా మద్యం పట్టుబడింది. విఎన్ఆర్ఎం గ్రామం వద్ద ఒక ఆటోలో సోదాలు నిర్వహించగా మద్యం దొరికింది. పట్టుబడిన మద్యం విలువ 5,10,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా రవాణా అవుతున్నట్లు గుర్తించి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మదిరాలో ఎస్ఎల్పి వైన్ షాప్ నుండి మద్యం కొనుగోలు చేసి ఇబ్రహీంపట్నం చిలుకూరు గ్రామానికి తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. 2 వ్యక్తులను అరెస్టు చేశామని, మరొక 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు నందిగామ రూరల్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. చివరనున్న వి అన్నవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక అప్పి ఆటోలో 80 బాక్సులు వైన్ 2 వ్యక్తులతో దొరకడం జరిగింది. ఆ 80 బాక్సుల్లోనే ఒక్కో బాక్సులో 48 కింద 3,840 బాటిల్స్ ఉండటం జరిగింది. ఇందులో 250 బాటిల్స్ తప్ప మిగిలినన్ని కూడా ఓఏబి. వీటి మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్ఎల్పి వైన్ షాపు దండకూరు విలేజ్ మధుర మండలం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి అక్కడ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసిన సందర్భంలో ఎవరైతే లగడపాటి సీను ఇతను కూడా చిలుకూరు విలేజ్ మధుర మండలం ఇతను డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసి ఈ ఆటోలోకి ఎక్కించడం జరిగింది. ఆ చిలుకూరు సీన్ అన్న అతని కోసం విచారించగా అతను చిలుకూరు నంది బెల్ట్ షాప్ నడుపుతున్నాడని మనకు తెలిసింది. సుమారు 5,10,000 రూపాయలు వర్త్ అయిన లిక్కర్ దీని కాస్ట్